బ్రోకెన్ అవుతున్నట్టుగా అనిపిస్తాను. ఎందుకంటే నేను ఈ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంకా ఫ్యూ డేసే వెళ్ళిపోతాను అన్న బాధ వెంటాడుతూ ఉంది. ఎనివే నేను కొన్ని విషయాలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను, ఇక్కడ నేర్చుకునే విషయాలు ఈరోజు ఈ 10 నిమిషాలు మాటల ద్వారా అవి వ్యక్తపరచడం అవసరం. ఎందుకంటే లాట్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క అన్న దగ్గర, ప్రతి ఒక్క అక్క దగ్గర, లేకపోతే స్టూడెంట్ దగ్గర ఇన్ని రోజులు ఇక్కడ ఉన్న అందుకు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మొదటిగా నేను ఈ కాలేజీకి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో నేను వద్దామని అనుకోలేదు అనమాట. నా ఫ్రెండ్స్తో పాటు వేరే కాలేజీలో చేరదామని అనిపిస్తూ ఉంది. అయితే దేవుడు పోయిన నాతో మాట్లాడిన దాన్ని బట్టి నేను మరి ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అంతా మాకు కరోనా అనమాట, లాక్డౌన్ టైంలో. ఫస్ట్ బైబిల్ స్టడీ రాజశేఖర్ అన్న ఆన్లైన్లో తీసుకుంటా అన్నారు. సో అదే నా ఫస్ట్ బైబిల్ స్టడీ నేను ఇప్పుడు బాపట్లలో వచ్చిన తర్వాత అంతా మాకు 3 months అంతా ఆన్లైన్లోనే గడిచిపోయింది. ఆ తర్వాత మమ్మల్ని ఆఫ్లైన్కి ఇన్వైట్ చేశారు. ఆఫ్లైన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ బైబిల్ స్టడీ రమణ సింగ్ అన్న నా రూమ్లో. నాకు తెలిసిందల్లా ఇక్కడ అంతకుముందు అన్న వాళ్ళు తెలుసు, క్యాంపులో రేపల్లో పల్లికంలో కానీ చూస్తూ వచ్చాము. కానీ పర్సనల్గా తెలిసిందైతే జాన్ అన్న, నాయుడు అన్న, అమర్ అన్న, వీళ్ళు నాకు తెలుసు ఇంతకుముందే. వాళ్ళు బేస్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఏదో రీతిగా బిలీవర్స్ దగ్గర ఉండాలని అనుకుని డీసీ ఏరియాలో ఉన్నాం అనమాట. సో అప్పుడు నన్ను మణికుమార్ అన్న బాగా నాకు ఫ్రెండ్షిప్ అనమాట. మణికుమార్ అన్న, అమర్ అన్న వీళ్ళందరూ బాగా నాతో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. మణికుమార్ అన్న రత్నసింగ్ అన్న బైబిల్ స్టడీ కోసం నన్ను అక్కడి నుంచి సైకిల్లో తీసుకుని ఫస్ట్ టైం షాపింగ్ తీసుకెళ్ళారు. అక్కడ అన్న ఫస్ట్ బైబిల్ స్టడీ. ఆ తర్వాత చక్కగా నేను ఆ రూమ్లో ఉండడం ద్వారా మంచి విషయాలు నేర్చుకున్నా. కానీ మాట్లాడి ఇంటికి వెళ్తా ఉండేవాడిని. ఆదివారం వస్తే చాలా దగ్గరే కానీ వెళ్ళిపోతా ఉండేవాడిని. ఉన్న గుందికి ఎలా అయిందంటే ఇంటికే వెళ్ళబుద్ధి కానీ స్టేజ్కి వచ్చింది. ఎందుకంటే అందించింది నాకు బాపట్ల, అంతమంది నాకు బంధువులు అయ్యారనమాట. తర్వాత ఫెలోషిప్లో అటాచ్ అవ్వడం అనేది నా ఫస్ట్ ఎంపీసీ అప్పుడు చంద్రశేఖర్ అన్న. నేను ఎంపీసీకి వెళ్దాం ఉండేవాడిని, ఫెలోషిప్లో ఉంటామని బట్టే చక్కగా ఇప్పటి వరకు రాగలిగాను. అప్పుడు అనిపించింది, నేను మా ఫ్రెండ్ కూడా ఇక్కడ చదువుతా ఉన్నాడు, తనతో పాటు వేరే రూమ్లో ఉందాం అనుకున్నాను. కానీ మరి దేవుడిని అడిగింపు చక్కగా నేను అమ్మవారితో పాటు ఉండడానికి, మంచి రూమ్లో ఉండడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చారు. మేమందరం బీసీ ఏరియాలో ఉన్నప్పుడు ప్రసాద్ ఇద్దరు, నేను ఇంకా మిగతా వాళ్ళు కూడా మా రూమ్లో ఉండేవాళ్ళు. సో మా రూమ్ చాలా కలకలాడుతూ సంతోషంగా ఉండేది. సో అప్పుడే ఫెలోషిప్ని మేము బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చేవాళ్ళం. ఆ తర్వాత కలకలమైన ఒకళ్ళొకళ్ళు అలా వేరే ప్లేస్కి వెళ్ళిపోతూ వచ్చాం. కానీ పరిచయం అనేది చక్కగా అక్కడ జరగడానికి అల్పులు అసలు ఏమాత్రం అయోగ్యులు మా ద్వారా చక్కగా దేవుడు జరిగించుకుంటూ వచ్చాడు. ఏదో మా వంతు ప్రయత్నం మేము చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మొత్తం అంతా మాకు కరోనానే అనమాట. జస్ట్ 3 months మాత్రమే మేము ఆఫ్లైన్లో ఉన్నాం. మాకు ఎవరు తెలియదు. ప్రసాద్ ఒకరికి వెళ్ళే తెలిసే, మిగతా వాళ్ళకి తెలిసే కదా అన్నమాట ఎవరికి. అంటే అట్లా ఉండేది అనమాట. ఓన్లీ 3 months మాత్రమే మేము ఆఫ్లైన్లో ఉన్నాం. దాని తర్వాత 3-1లో కూడా థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు కూడా మాకు నన్ను అప్పుడు బైబిల్ స్టడీ ఇన్ఛార్జ్గా, అలాగే మిషన్స్ సెక్రటరీగా నన్ను అపాయింట్ చేశారు. నేను దేవుడు నాకు ఆ బాధ్యత అప్పగించారు. అప్పుడు కూడా ఒక 4 రోజుల పాటు ఇక్కడ ఉన్నామంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ అంతా ఆన్లైన్ ఉండాల్సి వచ్చేది. అట్లా లాక్డౌన్ సెకండ్ వేవ్ అని అలా. అప్పుడు ఏం జరిగేదంటే నేను చాలా ఫీల్ అవుతూ వచ్చాను అనమాట. ప్రతిసారి బైబిల్ షెడ్యూల్ చేయాల్సిందే. ప్లేస్ వైజ్ ఇన్ఛార్జీలు ఉంటారు ఆఫ్లైన్లో ఉన్నప్పుడైతే, కానీ ఆన్లైన్లో అయితే కష్టమయ్యేది. ప్రతిసారి వేయాల్సి వచ్చేది. ఏంటి నన్ను ఎలా చేస్తున్నారని చెప్పి నేను అనుకునేవాడిని. కానీ అది బర్డెన్గా ఫీల్ అయ్యేవాడిని. కానీ దేవుడు నాకు ఒక మంచి పనిని జరిపించుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఆ తర్వాత మిషన్స్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నాకు అంతగా భారం లేదు. నాకు మిషన్స్ పట్ల అవగాహన అనేది పెద్దగా లేదు. నేను జస్ట్ ప్రేయర్ చేస్తూ ఉండేవాడిని. అవుట్ రీచ్ సెంటర్స్ 2 ఉన్నాయి అని మన కాలేజీ గురించి ప్రేయర్ చేస్తూ ఉండేవాడిని. నాతో పాటు మహాదేవాన్ని ఉండేవాళ్ళు. ఇంకా అన్నతో పాటు కలిసి అవుట్ రీచ్ సెంటర్కి చాలాసార్లు వెళ్ళాము అన్నమాట లాస్ట్ ఇయర్. సో అలా దేవుడు అడిగిన వెంటనే అన్న బయట ఇచ్చేవాళ్ళు. చాలాసార్లు బస్సులో వెళ్ళాం. అలా వెళ్ళి కొద్ది వరకు పెద్దమంది వాళ్ళు
ఇయర్ క్రిస్మస్ ప్రోగ్రామ్ కూడా ఒకటి కండక్ట్ చేసుకున్నాం. దాని ద్వారా ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు. దాన్ని బట్టి నేను సంతోషిస్తాను. ఇప్పటికీ తనతో మాట్లాడుతూ ఉంటాను. అలా నా థర్డ్ ఇయర్ అంతా బైబిల్ స్టడీస్ ఇన్ఛార్జిగా, అలాగే మిషన్స్ ఇన్ఛార్జిగా దేవుడు వర్క్ చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మేము అందరం కలిసి ఉన్నామని చెప్పాను కదా. థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు అందరూ విడిపోవాల్సి వచ్చింది అనమాట. సో ఒక మాట చెప్తారు కదా, దేవుడు అందరిని ఒక చోట ఉండాలని కోరుకోడు. ఖచ్చితంగా ఒకవేళ అలా ఉంటాం దేవుడికి నచ్చకపోతే దేవుడే స్కాటర్ చేస్తాడని చెప్పి మమ్మల్ని అందరినీ అలా చెదరగొట్టడం ద్వారా పరిచర్య జరిగించుకుంటూ వచ్చారు. మా రూమ్లో బైబిల్ స్టడీకి 5 వచ్చే రూము ఖాళీ లేదు, ఇరుగ్గా ఉండేది. ఎవరైనా పిల్లలు ఎక్కువ మంది వస్తే. సో దేవుడు ఏం చేశారంటే అలాంటి రూమ్ నుంచి ఇప్పుడు ఒక 30 మెంబర్స్ 20 మెంబర్స్ అయినా ఈజీగా పట్టేంత రూమ్లో మమ్మల్ని నడిపించాడు. ముందుగానే దేవుడు ప్రణాళిక వేసి దేవునికి నేను థ్యాంక్స్ తెలిపించాలి. అలాగే మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక బైబిల్ స్టడీ జరగడానికి కష్టమయ్యే స్టేజ్ నుంచి ఇప్పుడు ఒకే టైం ఎట్ ఏ టైంలో 2 బైబిల్ స్టడీస్ జరుగుతాయి పక్క పక్కన. సో ఆ రీతిగా దేవుడు చక్కగా బైబిల్ స్టడీస్ విషయంలో కానీ మమ్మల్ని వాడుకుంటూ వచ్చారు. అది నేను నేను చెప్పలేదు, అందరినీ చక్కగా వాడుకుంటూ వచ్చారు. తర్వాత నాకు నేను సెకండ్ ఇయర్లో ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్తాను. మేడం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏజీబీఎస్సీ అని ఒక కాలేజ్ ఉంది, లోపల చాలా ఫీల్డ్ ఉంటుంది కదా, చాలా పెద్ద కాలేజ్ అది అని చెప్పి చాలా చెప్పేవాడు. నేను అనుకున్నాను ఒకసారి నా కాలేజ్ లోపలికి వెళ్ళి చూడాలి అనుకున్నాను. నన్ను ఒకసారి తీసుకెళ్ళామా నేను చూస్తాను అని అనుకునేవాడిని. తర్వాత మరి అన్న ప్రసాదరావు ఎంబీసీ చేసినప్పుడు అన్న రెగ్యులర్గా నన్ను అక్కడికి తీసుకెళ్తా వచ్చేవాళ్ళు. సో ఎందుకో తెలియని నాకు ఆ బర్త్డే అనేది నాకు కూడా కలుగుతూ వచ్చింది. బాయ్స్ మినిస్ట్రీ చాలా తక్కువగా ఉంది అనే బర్త్డేనే నాకు కలుగుతూ వచ్చింది. దేవుడు ఆ భారం కలిగించారు. అందుని బట్టి నేను అన్న నన్ను అలా స్టార్టింగ్ అలవాటు చేసిన తర్వాత అన్న చెప్పండి నేను వెళ్ళిపోయి ఇంకా ఆ ప్లేస్లో తిరుగుతూ ప్రేరణ చేసుకుంటా ఉండేవాడిని. ప్రార్థన చేసేవాళ్ళం. అంటే బాయ్స్ మినిస్ట్రీ కూడా గర్ల్స్ మినిస్ట్రీ లాగా జరగాలని చెప్పి అటువంటి భారాన్ని దేవుడు ఇచ్చాడు. ఎనీవే దేవుడు ఆ ప్రార్థన గురించి దేవుని పిల్లలకి దేవుని పరిచయం నాకు జరిగించుకుంటా ఉన్నాడు. దాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను. తర్వాత నేను థర్డ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను మంత్లో ఎస్ఎంటీసీ నా జీవితంలో మంచి పాత్ర పోషించింది. నన్ను అందరూ మా చిన్నారా ఉన్న నన్ను ఎస్ఎంటీసీకి వెళ్ళమని చెప్పి బాగా పోస్ట్ చేస్తాను. తమ్ముడు ఖచ్చితంగా చేయించుకోవాలి, నీకు అందుకే రిజిస్ట్రేషన్ మనీయా ఏంటి అని చెప్పి నన్ను ప్రతిరోజు అడుగుతూ ఉన్నారు. నాకేమో ఎస్ఎంటీసీకి వెళ్ళాలి, అది ఇంపార్టెంటే, కానీ నాకు సిఎంటీసీకి వెళ్ళాలి ఇంపార్టెంటే, కానీ ఎస్ఎంటీసీకి వెళ్ళాలి. సో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు దేవుడు నాకు చాలా విషయాలు నేర్పుతూ వచ్చారు. అక్కడ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సో దేవుడు హృదయం ఏంటి అర్థమైంది. అక్కడ కొంత నేను దేవుని కోసం మంచి పని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత నన్ను సెక్రటరీగా అని చెప్పి తమ్ముడు మీరు ఉండాలి అని చెప్పి ప్రపోజల్ ఇస్తూ వచ్చినప్పుడు అసలు అన్న నేను ఎంతో నాకు వద్దన్నా నా వల్ల కాదన్నా, నాకు ఇస్తే మిషన్స్ సెక్రటరీగా ఉన్నా, మళ్ళీ లాస్ట్ చాలా చేయలేకపోయాను, మీ సారన్నా చేస్తానని చెప్పి అన్నతో వాదిస్తూ ఉంటున్నాను. అన్నేమో నాకు ప్రతిసారి ఫోన్ చేస్తా ఉన్నాడు, తమ్ముడు చేయండి తమ్ముడు అర్థం చేసుకుంటున్నాను అంటే నాకేం మనసు రావట్లేదు అన్న, నా వల్ల కదా నేను చదువుకోవాలని ఏదో సాగు చెప్తున్నాను. నేనైతే దేవుడు ఆ సెక్రటరీగా ఉండడానికి కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. చాలా చేయాలనుకున్నాం, చాలా చేయలేకపోయాం. దాన్ని బట్టి మమ్మల్ని మన్నించండి. ఇయర్ స్టార్టింగ్లో ఇనాగ్రల్ ప్రోగ్రాంలో నేను ఒక మాట చెప్పాను, మీకు చాలామంది గుర్తుండవచ్చు. మనం వారానికి ఒకరు చొప్పున కానీ ఒక వ్యక్తికి పర్సనల్ ఇన్వాల్వ్ చేయడం కానీ, లేకపోతే ఒక వ్యక్తిని బైబిల్ స్టడీ తీసుకొస్తాం చేస్తే మనం అనుకున్న నెంబర్స్ అనేది అసలు చాలా సింపుల్గా రీచ్ అవ్వచ్చు అని చెప్పి నేను చాలా మాట్లాడాను. మీ అందరూ కోరుకుంటా ఉన్నాను. అన్న నేనే చాలా చేయలేకపోయాను, ఆ విషయం మీరు క్షమించండి. తర్వాత అలా నేను ఇప్పటి వరకు చాలా చక్కగా నేర్చుకుంటాను. ప్రతి అన్న వాళ్ళ ఇంట్లో లేకపోతే ప్రతి అక్కకి అన్నకి నాకు మధ్య నేను మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. మీ అందరి గురించి రాయాలంటే సందీప్ అన్న రాసినట్టు కవిత నేను కూడా రాయొచ్చు, కానీ ప్రశాంతంగా ఉంటారు, కమలకి కన్నబిడ్డలా తీసుకుంటే సంతోషంగా ఉంటారు, ఇవన్నీ రాయొచ్చు. కానీ అవన్నీ అన్న ఆల్రెడీ రాశారు. చెప్తున్నాను కదా, కవితలతో సరిపెట్టలేము మీతో ఉన్న అనుబంధాన్ని. నేనైతే చాలా బాధపడుతూ ఉన్నాను.
ఇంత మంచి పరిచర్యను లేకపోతే ఫెలోషిప్ని నేను వదిలిపెట్టి వెళ్ళిపోతామన్నందుకు. అండ్ తర్వాత నన్ను అన్ని విషయాలుగా నేను కంట్రోల్ చేసుకోకుండా సారీ అన్ని విషయాలుగా నన్ను ప్రతి విషయంలో నాకు సపోర్టివ్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు, ప్రతి గ్రాడ్యుయేట్ అందరూ నాతో చాలా ఫ్రెండ్గా ఉన్నారు. నేను గ్రూప్లో పెట్టే ప్రతి మెసేజ్ లేకపోతే ప్రతి ప్రోగ్రామ్ గురించి చేసే వెనక చంద్రన్న యొక్క నడిపింపు ఉంటుంది. ప్రతిసారి అన్న నన్ను పుష్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రతిసారి ప్రతి ప్రోగ్రామ్కి ఇప్పుడు ఈరోజు ప్రోగ్రామ్ అయిపోయింది అనుకో, అన్న ప్రోగ్రామ్ బాగా జరిగిందంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ అన్న నెక్స్ట్ ప్రోగ్రామ్ గుర్తు చేస్తారు. సో అన్న నన్ను ప్రతి విషయంలో పుష్ చేస్తారు వచ్చారు ఇప్పుడు వరకు. అండ్ అలాగే నేను ప్రసాదరామ వాళ్ళ కుటుంబం నుంచి చాలా నేర్చుకుంటూ వచ్చాను. చెప్తున్నాను కదా వాళ్ళ గురించి, లేకపోతే మీ అందరి గురించి చెప్పడానికి నాకు సరిపోవు. అందులో ఉన్న 10% భారం ఉన్న నాకుంటే చాలని నేను ప్రార్థన చేసుకుంటాను. సో అలా నేను కూడా దేవుని పరిచర్యలో కొనసాగాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. సో బాపట్ల నాకు బంధువులు ఇచ్చింది, బాపట్ల నాకు బాధ్యత అనిపించింది. బాపట్లలో నాకు భారం అంటే ఏంటో తెలిసింది, దేవుని కొద్ది భారం అంటే ఏంటో. బాపట్లలో నాకు బాధ కలిగించే సన్నివేశాలు కలిగినాయి. అదే బాపట్లలో నేను ఆనంద బాష్పాలు కూడా కుమ్మరించాను. సో ఇన్ని ఎక్స్పీరియన్సెస్ నాకు బాపట్ల ఇచ్చింది. ఒక చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేసుకుంటాను. నేను మా ఇంట్లో ఒక్కడనే, మా అక్క చనిపోయారు నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు. అంటే మా మమ్మీ, నేను, మా డాడీ, ఇంకా మేము ముగ్గురమే అనమాట. వాళ్ళకి నేను నాకేమో అందరూ ఉంటారు, ఫ్రెండ్షిప్ ఇలా ఉంటుంది. కానీ వాళ్ళకి మాత్రం నేను ఒక్కనే ప్రపంచం. వాళ్ళు ప్రతి రోజులో కనీసం 3 సార్లు ఫోన్ చేస్తూ ఉంటారు నాకు. ప్రతి వారం వచ్చేయమంటూ ఉంటారు. కానీ ఎవరు లేరు నాకు సిబ్లింగ్స్ లేదు, ఎవరు లేరు. అలాంటిది ఇక్కడికి వచ్చాక నన్ను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించే వాళ్ళు నాకు దొరికారు. నన్ను కన్నబిడ్డలా చూస్తున్నారు. అందుకే నాకు వెళ్ళదు కాదు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలంటే నాకు మనసు రాదన్నమాట, ఇక్కడే ఉండాలనిపించింది. సో ప్రతి ఒక్కరు నన్ను ప్రేమతో శ్రీలక్ష్మి అక్క నన్ను నవీన్ అని ప్రేమతో పిలిస్తే నా ఓన్ అక్కలా ఫీల్ అవుతూ ఉంటాను. సో సారీ బ్రదర్, నేను చాలా నేర్చుకున్నాను అనమాట. ఇది చాలా కంట్రోల్ చేసుకుంటా ఉన్నాను. ఇన్ని విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే నా గురించి మీరు ప్రేర్ చేయండి. నేను నెక్స్ట్ మిషనరీ స్టూడెంట్గా వెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. నేను ఎక్కడున్నా మన మినిస్ట్రీలో ఉంటాను, ఫెలోషిప్తో అటాచ్ అయి ఉంటాను. దేవుని పనిని దేవుని రీతిలో జరిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలాగే మిమ్మల్ని అందరినీ, ప్రతి తమ్ముడిని చెల్లిని నేను డెఫినెట్గా మిస్ అవుతాను. మీకేమి కావాలన్నా కానీ మీ అన్నయ్య ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి. తర్వాత అన్నవాళ్ళు నాకు చూపించిన మాదిరి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్, ఒకళ్ళ పేరు చెప్పాను కాదు, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ నాకు చూపించిన మాదిరి కానీ, నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్న విషయాలు కానీ, మాట్లాడే విధానం కానీ, ఇవన్నీ నా జీవితంలో నేను గుర్తుపెట్టుకుంటాను. దేవుని పనిని దేవుని రీతిలో చేయడానికి, అలాగే ఇలా కంటిన్యూ అవుతూ దేవుని సన్నిధిలో అంతవరకు స్థిరంగా నమ్మకంగా ఉండాలని చెప్పి నా గురించి ప్రార్థన చేయండి. నా స్టడీస్ గురించి, నా కెరీర్ గురించి ప్రేర్ చేయండి.